వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ రూపానీ ఆకస్మిక మరణం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. రూపానీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గుజరాత్ రాష్ట్రానికి, భారత రాజకీయ రంగానికి విజయ్ రూపానీ చేసిన సేవలను పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి ఛానల్ డిజిటల్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు, తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్ను ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈనాటి విశాఖ పర్యటనను ఏపీ సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఈ రోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాట్లు చేసిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్షాప్ లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లులు అలాగే సంరక్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది. చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని పార్టీ పేర్కొంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారు ఖాతాల్లో 26,000 రూపాయలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్కు వచ్చిన సందేశాన్ని టీడీపీ పోస్ట్ చేసింది. మరో 4,000 రూపాయలు పాఠశాల ఖాతాలో జమ అయ్యాయని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సమాజానికి వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ శాఖలను అప్పగించారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఘోర ప్రమాదానికి గురై 265 మందికి పైగా మరణించినప్పటికీ ప్రస్తుతానికి బోయింగ్ 787 విమానాల రాకపోకలను నిలిపివేయడానికి తక్షణ కారణాలు ఏవీ లేవని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని వారు తెలిపారు. అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక నిర్వాహకుడు క్రిస్ రెచెల్యూ నిన్న విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. బోయింగ్ 787 విమాన నమూనాల్లో భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పడానికి ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వారు పేర్కొన్నారు. అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలుస్తామని, కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇది దొరికితే ప్రమాదానికి గల కారణాలు బయటపడే అవకాశం ఉంది. అహ్మదాబాద్ లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు ఈ విమానం వైద్య కళాశాల సముదాయంపై కూలడంతో మరో 24 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు. తెలుగు టీవీ ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురుగా పరిచయమై సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా దగ్గరైన యువనటి అవికా గౌర్ తన జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టానికి అడుగులు వేశారు. తన ప్రియుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన మిలింద్ చాంద్వానీని పెళ్లాడబోతున్నారు. మిలింద్ తో నిశ్చితార్థం జరిగినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా అవికా గౌర్, మిలింద్ చాంద్వానీ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.